ఫ్రెండ్స్, నేను మీ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో చాలా రోజులకి మళ్ళీ కరీంనగర్ నుంచి హైదరాబాద్కి అయితే వెళ్తున్నా. ఫస్ట్ టైం అన్నట్టు, అంటే రీసెంట్గా మన కరీంనగర్కి ఒక 35 ఎలక్ట్రిక్ బస్సెస్ వచ్చినాయి కదా. ఈరోజు నేను ఫస్ట్ టైం ఒక ఎలక్ట్రిక్ బస్ అయితే ఎక్కిన. ప్రస్తుతానికి నేను అదే బస్సులో ఉన్నా. ఆల్రెడీ బస్సు కూడా బయలుదేరింది. బయట ఎట్లుంటుంది, లోపల కూడా ఎట్లుందని కంప్లీట్ రివ్యూ అయితే దీంట్లో ఇస్తాను నేను. సో బస్సు లోపల అయితే ఇట్లున్నది, అండ్ ఇది కూడా బాగానే ఉన్నది. ఇప్పుడు మనం నార్మల్గా సూపర్ లగ్జరీ బస్సులో అయితే ఎట్లయితే ఉంటుందో అంతకంటే కొంచెం ఎక్కువ స్పేస్ అనిపిస్తుంది, అంటే ఫ్రీ స్పేస్ ఉన్నాయి అన్నట్టు. ఇవన్నీ చూడండి, రీసెంట్గానే ఈ బస్సులు అయితే మనకు వచ్చినాయి కరీంనగర్ డిపోకి. ఈ ర్యాక్ అయితే కొంచెం చిన్నగా అనిపిస్తుంది, మనం లగేజ్ పెట్టుకునే ఉన్నాయి చూసిండి. అది కొంచెం చిన్న స్థాయిలో ఉంది. అదే సూపర్ లగ్జరీ బస్సులో ఏంటంటే ఇట్లా కంప్లీట్గా క్లోజ్ అయిపోయినట్టు ఉంటుంది. బస్ మొత్తం క్లోజ్ లేదు, కొంచెం ఓపెన్గా అనిపిస్తుంది, ఎందుకంటే స్పేస్ కూడా ఎక్కువ ఉంది కదా. చూడండి, ప్రజెంట్ అయితే మనం కరీంనగర్లో ఉన్నాం. అండ్ దీని టికెట్ ప్రైస్ కూడా నేను చెప్తాను నేను. ఓకే, అంటే మనకు ఒక 4 ఛానల్స్ ఉన్నాయి, 4 ఛానల్స్. సో వేరే యూట్యూబర్స్ అయితే అడుగుతున్నారు రోడ్ పైన పెట్టేటప్పుడు. చూడండి, బాయ్ బాయ్ అన్న, జాగ్రత్త వెళ్ళండి. సో సడన్గా వేరే బ్రదర్స్ అయితే కలిసిండ్రు, మంచిగా బైక్ పైన రెడీ చేసుకుంటా వీడియో ఇచ్చేటప్పుడు వాళ్ళని కూడా తీయమని అయితే చెప్పిండు. సో బస్సు స్టార్ట్ అయినప్పుడు అయితే ఏరోప్లేన్ స్టార్ట్ అయిన సౌండే వచ్చింది. కంప్లీట్గా ఎట్లా అంటే ఏరోప్లేన్ టర్బైన్స్ తిరుగుతాయి కదా, సేమ్ అట్లనే వచ్చింది. సౌండ్ లేకుండా పోతా అనుకుంటే ఏమో అట్లయితే అనిపిస్తలేదు. మనం రెగ్యులర్గా సూపర్ లగ్జరీ బస్సు ఎట్లయితే పోతుందో సేమ్ అదే ఫీల్ ఉన్నది. చూద్దాం ఇంకా పోయేటప్పుడు. పోయిన తర్వాత జర్నీ అంటే ఎక్కగానే అర్థం కాదు కదా, పోయేటప్పుడు మనకు అర్థమైతే ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అని చెప్పేసి. స్పీడ్ చూద్దాం మనం, స్పీడ్ కూడా, ఎందుకంటే సూపర్ లగ్జరీ బస్సెస్ అని కంటిన్యూగా నాన్ స్టాప్ ఇట్లా పోతూనే ఉంటాయి హై స్పీడ్ తోటి. అండ్ ఇది కూడా అంతకంటే ఎక్కువ స్పీడ్లోనే పోతుంది అని అన్నారు. చూద్దాం మనం పోయేటప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్ టైం కదా ఎక్కింది. కరీంనగర్ బైపాస్ అయితే దాటుతున్నాం. ఎలక్ట్రిక్ బస్ కానీ రిజర్వేషన్ లేకుండా డైరెక్ట్ ఎక్కి వెళ్తున్నారు. రేపటి నుంచి ఇంకో 2 డేస్ నుంచి అయినా రిజర్వేషన్ అనేది మనకు ఆన్లైన్లో చూపిస్తాంట ఎలక్ట్రిక్ బస్సెస్కి. అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే మనకు ఫోన్పే ఆప్షన్ కూడా ఉంది. ఫోన్పే, గూగుల్ పే లేకుంటే పేటిఎం అయినా సరే మనం స్కాన్ చేసుకోవచ్చు ఆప్షన్ కూడా ఉన్నది మనకు. యూపీఐ అయితే యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. ప్రస్తుతానికి అయితే టైం 9:30 అవుతుంది, అంటే మనం ఎక్కి ఒక 10 minutes అవుతుంది. చూద్దాం మరి మనం చేరుకునేసరికి ఎంత టైం పడుతుంది. ప్రతిసారి మనం లగ్జరీ బస్సులో వెళ్తే మనకు 3 hours టైం అయితే పడుతుంది జర్నీ. సో దీన్ని కూడా చూద్దాం మనం. ఈ జనాలు కూడా ఎవరు లేరు, ఖాళీగా అందరూ సింగిల్ సీట్లలో కూర్చొని ఉన్నారు. సో దీని టికెట్ ప్రైస్ చూసుకోండి, మనకు 330 రూపీస్. కరీంనగర్ నుంచి జేబీఎస్కి మనం పేమెంట్ అనేది క్యాష్ ద్వారా చేసినాక చూపిస్తుంది. కమిషన్ టైప్ జనరల్ అని ఉన్నది. లగ్జరీకి 310 అంట, అది సూపర్ లగ్జరీ. ఎలక్ట్రిక్ దానికి అయితే 330, ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా. సో ఇక్కడ సీటు చూసుకోండి, మనకు వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి, ఏమన్నా తినేటి కానీ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ హ్యాండిల్ పట్టుకోవడానికి, ఇక్కడ బ్యాగ్ తెలుసుకోవడానికి ఇచ్చిండు. ఫుడ్ రెస్ట్, కాలు పెట్టుకోవడానికి కూడా బాగానే ఉంది. కానీ చూడండి ఇట్లా స్పేస్ ఎంత ఉందో, ఫుల్ స్పేస్ ఉంది అసలు. లగ్జరీకి మరీ ఇంత ఉండదు, లగ్జరీకి దగ్గరనే ఉంటాయి ఇవి. కొంచెం ఇరుకులాగా అనిపిస్తాయి లగ్జరీలా. స్పీడ్ మాత్రం మన బస్సు రోడ్డు మీద కాదు, గాల్లో పోతాను బయట పోయినట్టు. ఫుల్ స్పీడ్, చాలా స్పీడ్ అవుతుంది. నైట్స్ ఇవి అన్ని లైట్ వెయిట్ అనుకుంటా. బస్సు కూడా ఇప్పుడు మన ఇంటికాడ ఎలక్ట్రిక్ స్కూటీలు లైట్ వెయిట్ అన్న నడిపితే కూర్చుంటే లైట్ వెయిట్ అన్న ఫీల్ వస్తాయి కదా, ఇది కూడా సేమ్ అట్నే అనిపిస్తుంది. మొత్తం కంప్లీట్గా లైట్ వెయిట్ ఉన్నట్టు ఆ ఫీల్ ఉన్నాయి నాకైతే. ఇప్పుడు సూపర్ లగ్జరీ బస్సుకి ఎట్లా అంటే ఇది సీటు ఇక్కడ ముందర ఇట్లా కొంచెం ఇట్లా లావులాగా వచ్చి ఇట్లా సన్నంగా వస్తుంది. ఇదేం చూడండి, ఇది మాత్రం డైరెక్ట్ ఇట్లే ఉన్నది. మన కాలేజ్ బస్సులలో ఎట్లయితే ఉంటాయో సేమ్ ఇట్లా ఒకటే సైజుతో వచ్చినాయి. కానీ కంప్లీట్గా వెనక దాకా వస్తలేవు. ఇప్పుడు లగ్జరీ బస్సులు ఏంటంటే ఇట్లా సూపర్ లగ్జరీ బస్ ఎలక్ట్రిక్ బస్సులు కాకుండా నాన్ ఎలక్ట్రిక్ ఉంటాయి చూసిండ్రా పెట్రోల్ బస్సులు. అవి ఏంటంటే సీటు పుష్ బ్యాక్ మొత్తం వెనక కనుకుంటే కనీసం వాళ్ళు ఇక్కడ దాకా వస్తారు. ఇట్లా జస్ట్ మనం కాలని ఇట్లా అనుకోవాలి. కానీ ఇప్పుడు ఇంతకు మించి పోతలేదు. ఇక లాస్ట్ వేరే బస్సులలో అయితే మొత్తం ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ పడుకుంటే మన కాళ్ళ మీద పడుకున్నట్టే ఉంటుంది. ఇవి అక్కడ దాకా వస్తలేవు, నార్మల్గానే ఉన్నాయి. ఇవి నాకు తెలిసి సంథింగ్ హజార్డ్ అనుకుంటా. ఓకే, స్పీకర్స్ ఉన్నాయి. లైట్స్ కూడా మరీ ఎక్కువ లేవు, అట్లా చిన్న చిన్న ట్యూబ్ లైట్స్ టైప్ ఉన్నాయి. డైరెక్ట్ మనకు డ్రైవర్ అయితే కనిపిస్తాడు ఇక్కడ నుంచి. సింపుల్ ఏంది, కరీంనగర్ దాటినామంటే టోల్ గేట్ వస్తుంది. టోల్ గేట్ దాటే ఫస్ట్ టోల్ గేట్ దాటిన తర్వాత నెక్స్ట్ సిద్దిపేట వస్తుంది. సిద్దిపేట తర్వాత మళ్ళీ ఇంకో టోల్ గేట్ వచ్చి దాని తర్వాత డైరెక్ట్
రింగ్ రోడ్ హైదరాబాద్ జేబీఎస్ ఇంతే. ఇది ఇప్పుడు పోయేటప్పుడు సిద్దిపేట అక్కడిక్కడ ఏమో డైరెక్ట్ కర్నూలు స్టార్ట్ అయిందంటే జేబీఎస్ వరకు నాన్ స్టాప్ వెళ్ళిపోతున్నట్టు. ఇప్పుడు టైం 9:45 అవుతుంది. చూద్దాం మరి మధ్యలో ఎక్కడైనా డిన్నర్ బ్రేక్ అవుతుందో లేదు. దీని సస్పెన్షన్ కూడా సూపర్ ఉంది. సస్పెన్షన్ మరీ ఎక్కువ ఇట్లా ఎత్తేసినట్టు అనిపిస్తలేదు, ఊగకుండా పోతుంది తక్కువ. టైం 11 అవుతుంది. మనకు చిన్న బ్రేక్ కోసం అయితే బస్ అయితే ఇక్కడ ఉంది డబ్బు దగ్గర. అయితే మంచిగా రిలాక్సింగ్గా 2 సీట్లు ఇట్లా ఒరిగి పడుకొని ఉన్నాను. నేనైతే నిద్ర పోలేదు, జస్ట్ అట్లా ఒరిగిన అన్నట్టు ఇట్లా. ఇప్పుడు బస్సులు అయితే ఆగుతున్నాయి. మీకు బయట వ్యూ పాయింట్ అయితే చూపిస్తే ఎట్లుంటుంది బస్సులో అలా. ఇదిగోండి అది చూస్తున్నారు కదా, ఎలక్ట్రిక్ బస్. ఇది ఫుల్ ఎయిర్ సస్పెన్షన్ అని ఉన్నది. సేమ్ మన ఈ సూపర్ లగ్జరీస్ ఎట్లుంటాయి, మన ఓల్డ్ సూపర్ లగ్జరీ బస్ ఉంది కదా, సేమ్ దానిలాగానే ఇది కూడా ఉంటుంది, కానీ ఇది ఎలక్ట్రిక్ అంతే. దీని సస్పెన్షన్ కూడా బాగానే ఉన్నది మంచిగా ఇక్కడిది కూడా. సో ప్రజెంట్ టైం 11 అవుతుంది. నాకు మనం ఇంకో గంట వరకు చేరుకుంటాం అనుకుంటా. ప్రస్తుతానికి అయితే సమోసా తీసుకొని తింటున్నా. ఇక ఎట్లయినా మిడ్ నైట్ అవుతాయి కాబట్టి కొంచెం ఆకలి తట్టుకోవాలంటే ఏదో ఒకటి తినాల్సిందే. మనకు బస్సులో ఇస్తారు ఫ్రీ వాటర్ బాటిల్స్. ఇప్పుడే బస్ అయితే కూర్చున్నా, చూద్దాం. బస్ స్టార్ట్ చేస్తే సౌండ్ వస్తాయి కదా, మీకు వినిపిస్తున్నాయి. దిగేటప్పుడు కూడా తీసుకున్నాం ఒక 2 అట్లా. ఇప్పుడే బస్ స్టార్ట్ అవుతుంది. సో ఇంజన్ ఇక్కడ లైట్ దగ్గర ఉంది కాబట్టి మనకు సౌండ్ వస్తుంది చూడండి. స్టార్ట్ అయింది, వెళ్తున్నాం మనం. ప్రస్తుతానికైతే మనం సీట్లో ఎంటర్ అవుతున్నాం, ఓఆర్ఆర్ దాడుతున్నాం. సో టైం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 12 అవుతుంది. మనం జేబీఎస్కి చేరుకున్నాం ఇప్పుడు. సో కర్నూలు నుంచి ఇక్కడ వరకు సేమ్ మన లగ్జరీ వచ్చినట్టే 3 అవర్స్ జర్నీ అయితే పడుతుంది మనకు, 3 గంటలు. ఇది చూడండి జేబిఎం, అదేమో లహారీ, ఇది జేబిఎం. సో మొత్తానికైతే నేను జేబీఎస్లో దిగిన 3 గంటల వరకు అయితే వచ్చేసాం. ఇక ముఖ్యంగా ఇక్కడితో అయితే బ్లాగ్. సో బస్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. సేమ్ మన నాన్ ఎలక్ట్రిక్ బస్ ఎట్లుంటో ఎలక్ట్రిక్ బస్ కూడా అట్లే సేమ్, పర్లేదు. బస్